హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ పొలాల్లోకి వచ్చాం. ఇక్కడ ఇవాళ ఏంటంటే మనం తేగలు తవ్వుకొని కాల్చుకొని తినేసి వెళ్దాం. ఆ తేగలు ఎలా తవ్వుతారు అవన్నీ ఏంటంటే ఇవాళ మనం వీడియో తీసుకుందాం. ఒక 20 days అవుతుంది వీడియో షూట్ చేసి. సో ఇవాళ కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ ఇవాళ మన వీడియోలో మన స్పెషల్ గెస్ట్ భోగి వీడియో స్టార్ చిక్రీ. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చెట్టు వర్షాలకు పడిపోయింది. అప్పుడైతే ఇంకా నీట్ పెట్టుకుంటా ఉంటా. పండిపోయిన తాటికాయల్ని ఇట్లా పెట్టుకొని గ్రౌండ్లో వదిలేస్తే ఎన్ని నెలలమ్మా? ఎన్ని నెలలకి? 2 నెలలకి ఇలా తేగలాగా ఫామ్ అయిపోద్ది అనమాట. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇదిగో చెట్లు స్టార్ట్ అయిపోతాయి. చూపిస్తా అది కూడా. ఇది తాటికాయ రూట్ అయిపోయింది తేగ. ఇది కొన్ని చెట్టు ఇలా వదిలేస్తే పెద్ద తాటి చెట్టు అయిపోద్ది. ఇది ఇదిగో అలాంటి చెట్టు అయిపోద్ది. చేస్తుంటే ఒకటి కనపడింది. బేరుకులు దీన్ని తినేస్తాడు. పట్టుకోవడానికి ఏదో ఉంది, వీడియో కోసం పట్టుకున్నా. అరటాకుల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఉండేది మనం తినొచ్చు. పక్కన పడేసి కొంచెం జాగ్రత్తగా, అలవాటు లేకుంటే చేయలేము పని. ప్రస్తుతానికి మొత్తం వాటర్ అయిపోయింది. యాక్చువల్గా కొబ్బరిలా ఉంటుంది. చప్పగా ఉంది. స్ట్రాంగ్గా ఉంటే కొబ్బరిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉంటుందేమో డౌట్ వచ్చింది, అందుకే ఓపెన్ చేసా. దీంట్లో కూడా అలానే ఉంది. నేను ట్రై చేస్తావా ఒకటి? ఓకే, దానికంటే కొంచెం బెటర్. చాలా కష్టపడేసి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని తీసేసాం. ఇదిగో ఇవి కొండలో కొన్ని ఇటుగా మొత్తం కలిపి ఒక 100 ఉంటాయి. వీటిని ఇప్పుడు కంపట వేసుకొని తినేసి తినేటప్పుడు మాడుకుందాం. తేగలు తవ్వడం అంతా అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అనుకుంటా. ఫ్రెష్గా పాలు కొద్దిగా అన్నమాట. మటన్ డిస్టర్బ్ చేయకుండా నీట్గా చేతులు కడుక్కోవాలి. వాటర్ ఎంత క్లీన్గా ఉంటాయంటే చూడు, అంత క్లీన్గా ఉంటాయి. పాత సినిమాలో చెప్పినట్టు ఇక్కడి నుంచి కనపడేదంతా మందే అంటారు కదా, అదంతా మంది కాదు, ఈ కొంచెమే మంది. తువ్విన తేగలన్నీ అట్లా కుండలో పెడుతున్నారు. తర్వాత ఏం చేస్తారో మళ్ళీ చూపిస్తా. ఇది మన తంపటేసే స్పాట్. లాస్ట్ టైం తంపటేసినప్పుడు నిజం ఎక్కువ ఇదేనా ఫ్రెష్ అయ్యి తింటాం. ఇట్లా రివర్స్లో బోల్డ్ ఇచ్చి చుట్టూ చెత్త చెదరం అంతా తగలు పెట్టాలన్నమాట. ఆ తంపటి లైట్ చేసాము వీడియోలేనా మా అమ్మ. అదంతా కాలిపోయిన తర్వాత ఆ తేగలు తీసుకొని తినాలన్నమాట. పొలాలు
తాగలు కాసుకున్నాం ఇప్పుడే నిప్పు పెట్టాము కాసేపు ఉడికి అడ్జస్ట్ చెప్పు విషయంతో చెప్పురా అంటే చెప్పురా ఏంటి తాగదు ఇప్పుడు తిన్నావా తిన్నా ఎలా తిన్నావు ఉడికించినప్పుడు ఉడికించుకొని తిన్నావు ఇలా ఇప్పుడు తినలేదుగా ఇప్పుడు తిన్నా ఇలా తిన్నా ఇలా కొంచెం తిన్నాక ఎలా ఉందో చెప్పాలి నువ్వు. చెప్తా A few moments later. ఉన్నట్టే ఉన్నాయి అన్బాక్సింగ్ చేసే క్రీ ఏంటి అంతా కాలిపోయిన తర్వాత తీసి 1 by 1 బయటకి ఎండకి వేసుకోవాలన్నమాట. ఎండకంటే గాలికి సారీ ఇందాక ఎప్పుడో ఓపెన్ చేసింది కాలుతుందని చెప్పి తినకుండా చేతిలో పట్టుకోవాలి. నీకోసం వచ్చిపెట్టా తినే తినే ఎలా ఉంది అంతేనా నోట్తో చెప్పరా నిజం బాగుంది. ఎంత బాగుంది బాగుందనా అంటే మంచి ఎక్కడి శ్రమదానం చేస్తున్నాడు. అక్కడే తిందామరా అంటే లేదు నేను సీనరీ చూస్తే తినాలి ఓయోలోకి తినాలి అంటూ తీసుకెళ్ళిపోతాడు అనమాట మా గొడికుండా. డాన్ చక్రి తిన్నావా తాగలు తినొచ్చుగా. ఓకే తాగలు అవి కాల్చుకొని తిన్నాం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బీచ్కి వెళ్తాం. చక్రికి బీచ్కి వెళ్ళి ఏం చేద్దాం. బీచ్కి వెళ్ళి కూర్చున్నాం. ఓకే బీచ్కి వెళ్ళి అక్కడేమవుద్దో చూద్దాం. బీచ్ లో పార్కింగ్ ఫీజు తగ్గించడం కోసం బైక్ వెనక పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాం అనమాట బీచ్ దగ్గరికి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇలానే చేయండి. అక్కడికి వెళ్తే 15 రూపాయలు వేస్ట్ బండికి. చక్రి చూడు ఇదే బీచ్. ఫేస్ బాగాలేదంట చీకటి పడేదాకా బీచ్లో ఉన్నాం. ఈ స్టాల్స్లో స్నాక్స్ అవి తినేసి స్నాక్స్ అంటే బజ్జీలు తినేసి వెళ్ళిపోతున్నాం. ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. అంతే